ఓం నమః శివాయ. ప్రేమ పల్లవించిన శుభతరుణం, 5 పదుల అనుబంధానికి ప్రతీకగా సేవామూర్తులైన బి బాలరాజు సక్కుబాయి దంపతులు వారి 50వ పెళ్లి రోజును పురస్కరించుకుని వారి ఆనందాన్ని పంచుకుందామని సేవాశ్రమానికి విచ్చేసి మానవత్వపు పరిమళాలను వెదజల్లారు. హనుమకొండ వాస్తవ్యులైన ఈ ఆదర్శ దంపతులు వారి జీవిత మైలురాయిని అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యులతో జరుపుకోవాలనే గొప్ప సంకల్పంతో ఇక్కడకు రావడం నిజంగా ఒక స్వర్ణోత్సవ కానుక. ముందుగా ఈ ప్రేమమూర్తులు వారి కుటుంబంతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధికి చేరుకొని శివయ్యకు కృతజ్ఞతగా నమస్కరించుకున్నారు. పరమ పవిత్రుడైన శివునికి అభిషేకం చేసి వారి బంధం కలకాలం నిలవాలని ప్రార్థించారు. శ్రీమంజలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళనీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం మాం శతమానం భవతి దాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి దీర్ఘమాయుః. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం స్వహ ఓం మహ స్వహ ఓం భోర్వ స్వహ మహర్జన స్వహ. నమస్కారం చేసుకోండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వారి 50వ పెళ్లి రోజును పురస్కరించుకొని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులను ఆదుకుంటూ శివపుత్రుల 5 సంవత్సరాల నిత్యాన్నదాన పథకం నిమిత్తం తగిన విరాళమందించి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అర్ధశతాబ్దపు తమ ప్రేమ బంధాన్ని మరింత పవిత్రమైన సేవాయజ్ఞంతో ముడివేసిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, వారి జీవిత ప్రయాణం ఇలాగే ఆనందంగా సాగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.